మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ఉగ్రవాద తత్వంతో గత 5 ఏళ్లలో చేసిన పనులకు వైసీపీకి 11 సీట్లు వచ్చాయన్నారు. కూటమి ప్రభుత్వం పనులను ఓర్వలేక ప్రజలు రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి లేపాక్షి మండలం బీసన మానేపల్లిలో రచ్చబండలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కారాల చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హిందూపురం నియోజకవర్గాన్ని వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. 13 నెలల కాలంలో ఎమ్మెల్యే బాలకృష్ణ నాయకత్వంలో అభివృద్ధి తారాస్థాయికి చేరిందని చెప్పారు. ఏరోస్పేస్ సిటీ, ఇండస్ట్రియల్ నాడ్లు హిందూపురం నియోజకవర్గంలో ఏర్పాటవుతాయని వెల్లడించారు. తప్పకుండా ఈ రాష్ట్రం ప్రగతి పథకంలో పోతుందని నమ్మకంతో మీరు 14లో పెద్ద ఎత్తున మీరు కూడా అందరూ కూడా ఓట్లు వేసి గెలిపించారు. అలాగే మీరు అనుకున్నట్టుగా ప్రగతి పథకంలో ముందుకు వెళ్ళింది. మనందరి ఆశయాల మేరకు ఈ రాష్ట్రాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్ గా చేయడం కోసం ఎంతో కష్టపడ్డారు. దాని నిదర్శనం హిందూపూర్ నియోజకవర్గం బయటకు వస్తాడు. ఎందుకు వచ్చాడయ్యా అంటే ఎప్పుడో జూన్ 4వ తారీఖున వాళ్ళ పార్టీ ఓడిపోయిన రోజు చచ్చిపోయాడు ఒక అతను, బెట్టింగ్ లో ఓడిపోయి అతన్ని పరామర్శించడానికి బయటకు వస్తాడు. 5 సంవత్సరాల తర్వాత వెళ్తూ ఒకరిని కాలు కింద తొక్కేసి తల మీద తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. మన అంబులెన్స్ లో వాళ్ళు చనిపోయారు. అంటే ఒక టూర్ బయటకు వస్తే 3 ప్రాణాలు పోయారు. దాని తర్వాత నల్లబర్లి గవర్నమెంట్ మొత్తం కూడా నల్లబర్లి కొంటున్న తరుణంలో అంతా అయిపోయిన తర్వాత వీళ్ళు మనుషులు తీసుకెళ్లి పొగాకు తొక్కేసే దిశగా. నేను ఎందుకు చెప్తాను అంటే ఒక రాజకీయంలో ఉన్న ప్రతి మనిషి కూడా కొంచెం మానవత్వంతో ఆలోచన చేయాలి. చేస్తే మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు. కానీ ఎప్పుడు చెడు చేయాలి, చెడు చేసినా కూడా చెడు చేస్తూ ఎదురుకి మనం ఏదో ఒక కారణం చేయాలనే లక్ష్యంతో ప్లస్ అలాగే యువతకి ఒక దుర్మార్గుడు ఉగ్రవాదంతో